అగ్రరాజ్యం అమెరికా వైఖరిని చూస్తూ ఉంటే పాకిస్తాన్కి అనుకూలంగానూ భారత్కి వ్యతిరేకంగానూ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ను ఆపడంలో అమెరికా హస్తం ఉందని, పాకిస్తాన్ని కాపాడడానికే అమెరికా భారత్ మీద ఒత్తిడి తెచ్చి ఆపరేషన్ సింధూర్ని వాయిదా వేయించిందన్న ఒక వాదన కూడా ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా వాణిజ్య పరంగానూ భారత్ను దెబ్బతీసే విధంగా అమెరికా తన వైఖరిని అనుసరిస్తోంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా అమెరికా అనుసరిస్తున్న ఈ మిస్టరీ వైఖరికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్ చూద్దాం. మన చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఇప్పుడు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే, చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అమెరికా వైఖరిని చూస్తూ ఉంటే మనం వచ్చి ఎంత వాళ్ళతోటి సన్నిహితంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళు మట్టుకు ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరి పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. అంటే ఆపరేషన్ సింధూర్ను ఆపడంలో పాకిస్తాన్ని కాపాడడానికి వాళ్ళు ఆపరేషన్ సింధూర్ని వాయిదా వేయించారు అని ఒక వాదన ఉంది. దానికి తోడు ఇప్పుడు తాజాగా ఈ వాణిజ్య పరంగా మన మీద పన్నులు ఎక్కువగా వేసి, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు, మన భారతీయ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐల మీద కానీ అమెరికా వేస్తున్న ఈ పన్ను అనేది ఒక రకంగా మన భారత్ మీద వాళ్ళు పరోక్ష దాడి చేస్తున్నట్టే భావించాలన్న ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారండి? ఎన్ఆర్ఐల మీద, ఎన్ఆర్ఐ అంటే ఇండియన్సే కాకర్లేదు, లేదా పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, లేదా చైనా ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా కానీ అమెరికా నుంచి స్వదేశాలకి డబ్బు పంపించేటప్పుడు పన్ను విధించేటువంటి అధికారం టెక్నికల్ గా ఏ ప్రభుత్వానికైనా ఉంది అనేది మనం గమనించాలి. ఉదాహరణకి మన దేశం నుంచి 7 లక్షలకు పైగా గనక విదేశాల్లో వైద్యం కోసం కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ లోను ఇటువంటి వాటికి కనుక మనం పంపించాలంటే మన ప్రభుత్వం దాని మీద పన్ను విధిస్తుంది. అందువలన అది దానికి సిద్ధపడినటువంటి వాళ్ళే, అంగీకారమైనటువంటి వాళ్ళే దాన్ని వాళ్ళ లావాదేవీలు జరపాలి. ఎందుకు ఆ విధమైనటువంటి పన్ను విధిస్తున్నారు అంటే, ట్రంప్ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ లేదా అవన్నీ కూడా తమ దేశంలో సంపాదించినటువంటి వాళ్ళు తమ దేశంలోనే పెట్టుబడి పెట్టాలి, విదేశాలకు లేదా స్వదేశాలకు దాన్ని పంపించకూడదు. అందుకని తమ దగ్గర ఉన్నటువంటి డాలర్లను తమకే ఇవ్వాలి తప్ప విదేశాల్లో పెట్టకూడదు. రెండోది, డాలర్ల రూపంలో పెట్టుబడులు పెడితే సర్టన్ అమౌంట్ దాటిన తర్వాత పౌరసత్వం కూడా ఇస్తామనేటువంటి ఆఫర్స్ ఇటువంటి అన్ని కూడా మనం చూసాం. అందువలన ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అమెరికా ఇవాళ ప్రతి డాలర్ ను ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా తన అప్పుల భారాన్ని తగ్గించుకోవాలి, లేదా తన బడ్జెట్ లోటుని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటువంటి యావలో అది డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ ట్యాక్స్ అనేటువంటిది నా అభిప్రాయం. రెండవది, పాకిస్తాన్ తో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ దాని వెనకాల అంటే నిలిపివేత వెనకాల ట్రంప్ హస్తం ఉన్నది అనేటువంటిది అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, లేదా సాంప్రదాయకమైనటువంటి మీడియాలో కావచ్చు, లేదా విదేశీ పత్రికలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి అంశం. దాని గురించి భారత ప్రభుత్వం లేదు, అసలు ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు. మేము పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ తోటి భారత్ జరిపినటువంటి చర్చల్లో భాగంగా 2 దేశాలు పరస్పరం సంప్రదించుకొని మేము విరమించుకున్నాం తప్ప మూడో పక్షం లేదు, లేదా ట్రంప్ లేడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కి నొప్పి తగలకుండా మన ప్రభుత్వం ప్రకటన చేస్తామని తప్ప అఫీషియల్ గా ఎక్కడ ఒక ప్రధానమంత్రి కానీ లేదా వీళ్ళు కానీ సూటిగా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అయితే ట్రంప్ ఇవాళ కూడా మళ్ళా తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం మరొకసారి నేను నా జీవితంలో అతిపెద్ద ఇది పైరవి అంటే ఒప్పందం కుదిర్చానని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడం అనేది తాజాగా ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో. అంటే కాల్పుల విరమణ విషయంలోనా మీరు చెప్పేది? ఎస్ ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ దాన్ని రిట్రీట్ చేశాడు. గతంలో రెడ్రిక్ నాదని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఇప్పుడు కూడా తాజాగా మరోసారి కూడా రిట్రీట్ చేశాడు. నేను సాధించినటువంటి అతిపెద్ద విజయం అని చెప్పుకున్నాడు. మరి ఆ విధంగా ట్రంప్ అంత బహిరంగంగా, అంత నిస్సిగ్గుగా తన ఖాతాలో తన క్రెడిట్స్ ని వేసుకుంటున్నప్పుడు ఎందుకని మన ప్రభుత్వం దాన్ని అంత సూటిగా
అంత నిర్మోహం మనకి ట్రంప్ కి ఏమిటి అంత మొహమాట వ్యవహారం ఏమిటి, తెరచాటు వ్యవహారం ఏంటి మనకి ట్రంప్ కి అనేది జనాలు అడుగుతున్నారు. కానీ మన వైపు నుంచి మన అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఎందుకంటే మనకి ప్రధానమంత్రి ఎట్లాగో అమెరికాకి అధ్యక్షుడు ఎట్లా, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడకపోతే ఎవరి కన్క్లూజన్స్ కు వారు వస్తున్నారు. దానివల్ల ఏమిటి బావుకునేది ఏమిటి, మనం ఏమన్నా బావుకుంటామా అనేటువంటిది ఒకటైతే అనుమానాలు, ప్రతి దానికి అనుమానాలు. మోడీ గారు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, అంటే మీరు మాట్లాడిన దానికే ఒక చిన్న క్లారిఫికేషను. ఇప్పుడు భారత్ అయితే మనం అమెరికా విషయంలో చాలా సన్నిహితంగానే ఉన్నాం. ఎందుకంటే హౌడీ మోడీ అనే ఒక కార్యక్రమం ద్వారా మోడీ అక్కడికి వెళ్ళి ట్రంప్ తరపున కూడా ప్రచారం చేయడాన్ని మనం చూసాం. అక్కడ ఉన్న మన భారతీయులందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పట్లో ఆకాశానికి ఎత్తేసారు. మోడీకి సంబంధించి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ చాలా రకంగా అభినందనలతో ఆయన ముంచెత్తారు. కానీ మాటలతోటే సరిపెట్టారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాయిదా వేయించాలనేది, ఈ కాల్పుల విరమణ అనే దాన్ని ఏదైతే వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారో అది పాకిస్తాన్కి అనుకూలంగా ఉందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకు అమెరికా ఆ రకమైన వైఖరిని అనుసరిస్తోందని మనం అనుకోవాలి? ఎందుకు అనుసరిస్తా ఉన్నాయంటే అమెరికా వాళ్ళు గడిచినటువంటి 3.5 దశాబ్దాల క్రితం వరకు ఒక వైఖరి భారత్ పట్ల, ఆ తర్వాత ఒక వైఖరి అనేటువంటి దాన్ని 2 పార్టీలుగా చూడాలనేది నా అభిప్రాయం. ఏమిటి 3.5 దశాబ్దాల క్రితం అంటే, సోవియట్ యూనియన్ అదేవిధంగా తూర్పు ఐరోపా దేశాల సోషలిస్ట్ వ్యవస్థలో కొట్టుకూలిపోయిన తర్వాత భారతదేశం అమెరికా వైపు మొగ్గింది. ఆ మొగ్గనేటువంటిది క్రమంగా పెరుగుతూ ఉంది. ఇదే అమెరికా కోరుకున్నది కూడా అదే. అందుకనే మన దేశం మీద కాశ్మీర్ లోను లేదా పంజాబ్ లోను ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి లేదా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి మన దేశాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి అంతకుముందు తీవ్రంగా ప్రయత్నించినటువంటి అమెరికా ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే, ఒక చంకలో మనల్ని ఎత్తుకోవాలి, ఒక చంపలో పాకిస్తాన్ ఎత్తుకోవాలి, ఇద్దరిని బుజ్జగించి ఇద్దరిని ఉపయోగించుకోవాలనేటువంటి స్ట్రాటజీ తోటి అమెరికా ఉందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఈ పహల్గామ్ ఉదంతం తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పాడు, మాకు ఇద్దరు కావాలి, ఇద్దరు సమానము, ఇద్దరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఒకళ్ళు భాగస్వామి ఒకళ్ళు అనుయాయి అనేటువంటి పదజాలాన్ని కూడా ట్రంప్ వాడినటువంటి విషయాన్ని మనం ఇంకోటి మనకి పాకిస్తాన్ మనకు సమానంగా ఆయన చూపించారు. ఈ 2 అణుదేశాలు అని చెప్పారు కదండి. ఎస్, 2 అణుదేశాలను కూడా చెప్పాడు. వాళ్ళ స్థాయిని పెంచేశారు. ఎన్ వర్డ్ అనేటువంటి పదజాలాన్ని కూడా, ఎన్ వర్డ్ అంటే న్యూక్లియర్, ఎన్ వర్డ్ అనేటువంటి పదజాలాన్ని కూడా అతను వాడాడు. అందుకని ట్రంప్ క్లియర్ భారతదేశం పట్ల పాకిస్తాన్ పట్ల, పాకిస్తాన్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకండి అంత దాకా ఎందుకు? ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి F-16 యుద్ధ విమానాలకి మరమ్మతుల కోసం కావచ్చు, లేదా అప్డేట్ చేయడానికి కానీ, లేదా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఆయుధాలని మరమ్మతులు చేసుకోవడానికి కానీ కొన్ని $100 కోట్ల రుణంగా ఇచ్చాడు ట్రంప్ ఫిబ్రవరి నెలలో. మరి దీన్ని ఎట్లా చూడాలి? మనం IMF, పాకిస్తాన్ కి IMF రుణం ఇవ్వకూడదని చెప్పేసి మనం చెప్తా ఉంటే, మరి అదే ట్రంప్ మరి ఆ పాకిస్తాన్ కి ఎందుకు ఇచ్చాడు? దాని గురించి మరి మన ఇండియా ఎందుకని అభ్యంతరం చెప్పలేదు? అప్పుడు ఎందుకని అభ్యంతరం చెప్పలేదు? తెర వెనకాల లొంగుబాటు వ్యవహారం ఉన్నదనేది నా అభిప్రాయం.